వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి తెలుసుకుందాము. బ్రహ్మాండంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవము ఇంతకు ముందు లేడు, తర్వాత కూడా ఉండబోడు. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్రమైన తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు. శ్రీనివాసుని లీలలు చాలా అద్భుతము. నమ్మిన వారికి కొంగు బంగారము. అనంతుడు ఆపద మొక్కులవాడు. తరతరాలుగా స్వామివారిని తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. శ్రీనివాసుని లీలలు అద్భుతం. ఆ స్వామిని మనసారా కొలిస్తే అంతటి మహత్తర దేవుడు మరొకరు ఉండరు. వెంకటేశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందం మరొకటి ఉండదు. ఈ వ్రతాన్ని ఆచరించడం ఎంతో సులభము. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అనుగ్రహించినట్లుగా ఎవరి శక్తి కొలది వారు ఈ వ్రతం ఆచరించవచ్చును. ఎంతటి కష్టమైనా ఈ వ్రతాన్ని ఆచరించిన కొన్ని క్షణాల్లోనే కష్టాలు అయినా కూడా తొలగిపోగలదు. అయితే ఆచరించేటప్పుడు మాత్రము భక్తియే ప్రధానము. ప్రశాంత చిత్తంతో పూర్తి మనస్సునంతా స్వామివారి పాదాల మీదే ఉంచి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలు వెంటనే గ్రహించగలుగుతారు. కలియుగ వాసులైన మనందరి కష్టాలు కూడా, మనకున్న పరిమితులు వసతులు అన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుడికి తెలుసు. అందుకే ఆ శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభమైన మార్గాన్ని మనకు ఉపదేశించారు. ఆ స్వామివారు ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రతకథను విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి ఆ స్వామివారి అనుగ్రహము తప్పక కలుగుతుంది. వారి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. భక్తికి ఎటువంటి ఎల్లలు లేవు. చిన్న భక్తుడు పెద్ద భక్తుడు అని ఎప్పుడూ ఉండరు. భక్తి ఒక అమృత స్రవంతి. అందరి భక్తికి మూల పురుషుడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. యుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడము అతి తేలికైన మార్గము. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా కూడా తీరిపోతాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణునిచే అనుగ్రహించబడిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభము. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, మరి ఏ ఇతర కారణాల వలనైనా కూడా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినదే తడువుగా అన్ని కష్టాలు కూడా తీరిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా కూడా ఈ వ్రతం చేసుకొనవచ్చును. ఉద్యోగ వ్యాపారాభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతం ఆచరించి ఎంతో అద్భుతమైన ఫలితాలను వెంటనే పొందగలరు. కనుక ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా కూడా ఆచరించవచ్చును. ప్రత్యేకించి మాఘ కార్తీక మాసములలో కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల యందు గాని, శ్రవణ స్వాతి నక్షత్ర దినములందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకముగును. ఉదయమున గాని సాయంత్రమున గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. మొదటిది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అనుగ్రహించగా, మిగిలిన 4 అధ్యాయములకు మహాతపస్సంపన్నులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మహామునులు ప్రవర్తకులై ఉన్నారు. దాన్ని మీ గృహమునందు గాని, వసతి గృహమునందు గాని, శ్రీ స్వామివారి ఆలయం నందు గాని, ఏ పుణ్యక్షేత్రములందు గాని, నదీ తీరమున గాని వ్రతమును ఆచరించవచ్చును. వీలున్నంత వరకు కూడా బంధుమిత్రులందరినీ పిలుచుకుని ఆచరించవలను. కలియుగంలో ఒకానొక శుభముహూర్తాన సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓ ఈ ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడమైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తూ ఉన్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రీతికరమైనది. అందరూ కూడా ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. యుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను విసరిస్తూ కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైనటువంటి కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటూ ఉన్నారు.
ఎన్నో ప్రయాసలను ఓర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటూ ఉన్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియము. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తూ ఉన్నటువంటి ఈ వ్రతము శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. కనుక ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ కూడా తక్షణమును నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు గాని, పౌర్ణమి పంచమి సప్తమి దశి తిథులందు గాని, శ్రవణ స్వాతి నక్షత్రముల రోజులందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టములన్నీ కూడా నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను కూడా ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. కాబట్టి ఈ వ్రతము ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలము. ఉదయమున గాని సాయంకాలమునందు గాని ఈ వ్రతము ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను కూడా భక్తితో పఠించవలను. మీ గృహమునందు గాని, వసతి గృహమునందు గాని, నా ఆలయమునందు గాని, ఏ పుణ్యక్షేత్రమునందు గాని, నదీ తీరమున గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును. వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయోదాయకము. ఈ వ్రతము ఆచరించిన వారికి, విన్నవారికి, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కలగవును. వ్రతంను పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీస్సులు పొందినారు. భూలోకవాసులైనటువంటి మీ అందరికీ కూడా ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయమైనది. అనేక శుభములను కలగజేయును. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతమును ఆచరించినతో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించే విధానము చాలా సులభతరము. కలియుగంలో మీకు గల కష్టములన్నీ కూడా నాకు తెలియను. అందువలననే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞ యాగాదులకు నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతమును ఆచరించటం వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతము ఆచరించే ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకునవలను. మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియసకులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్నటువంటి నా పటమును మండపంపై ఉంచవలను. మండపమును గోడకు ఆనించి ఉంచవలను. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములుగా కూడా ఉంచుకొనవచ్చును. ఇక నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకోవలను. లేదా వారందరికీ కూడా మనస్సులోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుని పూజించవలను. అటు తర్వాత ఈ వ్రతమునందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను. ఇది ఏ అధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవలను. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలను. కనుక ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు కూడా నాకు తెలియను. కావున మరొక విశేషమును కూడా చెప్తూ ఉన్నాను. ఈ వ్రతమును ఇంత వివరముగా తెలుసుకున్న శక్తి లేని వారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులను మనస్సులోనే స్మరించి ఈ 5 కథలను కూడా పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా కూడా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ కూడా తొలగిపోగలవు. మీకు సకల శుభములు కూడా కలుగును. ఎవరైతే ఈ వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను.
నా అనుగ్రహము మీ అందరి యందు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి శ్రీ రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన తాను ఎల్లప్పుడూ కూడా నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసువులైన మనమందరము కూడా ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలను. వ్రతమును ఆచరించినంతనే మన కష్టములన్నీ కూడా తొలగిపోయి అనేక శుభ ఫలితములను పొందవచ్చును. గోవింద గోవింద గోవింద. మొదటి అధ్యాయము సమాప్తము. ఈ అధ్యాయమును మనకు మహాతపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమును ఆచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభతరమైనటువంటి వ్రతకల్పము మనకు అనుగ్రహించినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము కూడా నమస్కరించవలను. కాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనే శ్రీవారి భక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం కలిగినారు. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుచిత్తుని భార్య తారామణి ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యముల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు. ఇక కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎల్లప్పుడూ కూడా వీరి వివాహము ఎలా జరిపించవలనా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఆ ఆశ్రిత జనరక్షకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ కూడా తెలిసినదే కదా. ఆ రోజున మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు. అందులకు విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టము మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సమానమని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోపలికి తీసుకుని వచ్చి సపర్యలు కూడా గావించాడు. అయితే ఆ రోజు మధ్యాహ్నము భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా, దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అని అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహాతపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవ్యదంతా కూడా నా పుత్రికల వివాహం గురించి అని విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించుతుని. నీ కష్టములన్నీ కూడా తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుతమైన వ్రతము మీకు చెప్పెదను. ఈ వ్రతమును ఆచరించిన మీ కష్టములన్నీ కూడా పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతమును, ఈ వ్రతము మిక్కిలి శుభలము అని చెప్పి ఆ వ్రత విధానం అంతయు కూడా ఆ దంపతులకు వివరించినాడు. విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషము, ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు, శుభశ్చ శీఘ్రము అన్నారు కదా మన పెద్దలు. ఈ రోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. ఈ రోజే తమరు సెలవిచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించడము అని విష్ణుచిత్తులు, తారామతి దంపతులు ఇద్దరూ కూడా తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇక వచ్చిన భక్తులందరూ కూడా వ్రతము పూర్తి అయిన తర్వాత తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్లారు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతంగా ఆ బ్రాహ్మణోత్తమునికి
పాద నమస్కారము కావించి తమ దంపతులు ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడా బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాదములు తానును స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు అని, లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైనది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక దుప్పటినిచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలదు అని చెప్పి తను బయట లో పడుకుంటాను అని చెప్పాడు. అలా కొద్దిసేపటికి అందరూ కూడా నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జాము ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కూడా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కూడా కానరావట్లేదు. విష్ణుచిత్తునికి బయట పడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కూడా కంటికి కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపాడు ఆ కుటుంబం అంతా కూడాను. తెల్లవారింది. వాన తేలికపడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చినటువంటి ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహము చిరునవ్వుతో కనిపించింది. ఇక జరిగినదంతా కూడా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యమో! కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే. చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా కూడా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా కూడా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యం వలన కదా ఇదంతా కూడా జరిగినది అని ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతించారు. చూశారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. కనుక మీరందరూ కూడా శ్రీ స్వామివారి వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని శ్రీ విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. 2వ అధ్యాయము సమాప్తము. 3వ అధ్యాయాన్ని మహా తపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగవాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతము మిక్కిలి సులభతరము. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను కూడా అనుభవిస్తారు. కాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగ్గట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా కూడా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు కూడా చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ కూడా జ్ఞానోదయం కలిగించాలి అని తోచింది. అలా ఒక రోజున ఆ ధనవంతులందరూ కూడా అనేక విందు విలాసాలతో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ పట్టణ తూర్పు దిక్కులో గల లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినము. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలి అనే ఆలోచనట్లేదు. సాయంత్రము నుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇల్లు కూడా నీట మునిగి గాఢాంధకారము. తెల్లవారేసరికి ఊరంతా కూడా నేలమట్టమైంది. వ్యాపారుల ఇళ్లన్నీ కూడా కూలిపోయాయి.
అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవము, ఎందుకీ ప్రళయము ఎవరికీ కూడా అంతుపట్టట్లేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. అయితే ఇంత కుంభవృష్టిలోనూ కూడా ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది, ఓ మూర్ఖులారా, సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకోవటం వల్లనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు కూడా మీ వీరులోనే శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తూ ఉన్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి రోజున తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ కూడా రక్షించబడ్డారు. కనుక మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. అప్పుడు వెంటనే వారందరూ కూడా ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ కూడా తలొక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు కూడా పూర్వ రూపంలో కనిపించాయి. ఇది మొదలుగా ఆ వర్తకులందరూ కూడా ఆ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలము కూడా సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. అధ్యాయము సమాప్తము. నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ కలియుగ వాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ కూడా తక్షణమే తీర్చగల ఉపాయము శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకోవడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరి అని అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసుడుగా వెలిశాడు. జన్మల పుణ్యం చేత గాని తిరుమల కొండపై కాలు విడడము సాధ్యం కాదు, దర్శనము సాధ్యం కాదు. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలనే కానీ సాధ్యం కాదు. ఆచరిస్తున్న వారు, కథలు విన్నవారు, ప్రసాదము స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యం పొందుతురు. కాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే వ్యాపారుడు ఉండేవాడు. మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినను కూడా అతని లోభితనమునకు అంతు లేకుండా ఉంటుంది. ఈ ఐశ్వర్యమంతా కూడా తన గొప్పయే అనుకొని విర్రవీగుతూ ఉండేవాడు. ఎంతటి అయినా కూడా ఈ అహంకారమే కదా అదో పాతాళమునకు త్రోయబడివేయును. అతని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉంటుంది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించిన తండ్రి మాత్రము ఎప్పుడూ కూడా తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతిస్తూ ఉండేది. అయితే ఒక రోజున కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నది అని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందాము అని కొని వెళ్ళింది. పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నమైంది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లంగా కట్టించుకుని ఇంటికి బయలుదేరినది. ఇక మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కూడా కొంచెం దాహం తీర్చుకుందాము అని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఇక ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. అప్పుడు తండ్రి కోపగించుకుని మందలిస్తాడేమోననే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని తొందరగా ఇంటి దారి పట్టింది. అయితే ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ కూడా హాహాకారాలు పెడుతూ పరిగెడుతూ ఉన్నారు.
పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నము. దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరము భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఇక ఈ ఆలోచనతో చేతులు వణికిపోతూ ఉన్నాయి. అంగటి నుంచి అందరూ కూడా బయటకు పరుగులు తీశారు. కాను ఉండిపోయాడు. విడిచిపో బుద్ధి కావట్లేదు. ఉంటే తాను కూడా మసిపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి దాన్ని నోట్లో వేసుకున్నాడు. అప్పుడు తీయగా అనిపించింది. అంతేకాదు మనస్సు కొంచెము స్థిమిత పడ్డట్లు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ కూడా ధనగుప్తుడి ముందు వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి ఈ విచిత్రమో, ఏమి ఈ మాయ! ధనగుప్తుడి నోట మాటలు రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది అని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన ఆగిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవటం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మర్చిపోయిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకు ముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థంగా గుర్తించాడు. కుమారి ఆ పొట్లము శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదమని, తాను వ్రతంలో పాల్గొనటము అంతా వివరించింది. తాను స్వీకరించినటువంటి ఆ ప్రసాద మహత్యం వల్లే తన ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు. ఇక శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ కూడా పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అప్పటి నుంచి కూడా ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు. ఇలా కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. కాబట్టి మీరందరూ కూడా వీలున్నప్పుడల్లా కూడా ఈ వ్రతమాచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవింద గోవింద. అధ్యాయము సమాప్తము. అధ్యాయము ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహా తపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగవాసులైన మీ అదృష్టము చెప్పనలవిగానిది. కృత త్రేత ద్వాపర యుగాల్లో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలము నామస్మరణంతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా కూడా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు కూడా ఎన్నో జన్మల పుణ్యఫలము. కాలంలో గౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా కూడా అతనికి ఉన్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి కూడా తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారము. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామివారు తనను కరుణిస్తాడు అన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజు రొప్పుతూ తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవటం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయన, ఈ అవిటికాలతో ఎంతో బాధపడుతూ ఉన్నావు. నీ బాధ చూడటానికి కష్టంగా ఉన్నది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు.
అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవియ్యవలసింది అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈ రోజే ఆచరిస్తాను, సెలవియ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. అప్పుడు మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. అప్పుడు మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అని అన్నాడు. రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసింది అని చెప్పారు. అప్పుడు మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూట సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా ఆనందంలో ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. అప్పుడు దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులేమనుకున్నాడు. వెళ్ళి రాజాస్థానంలో చేరాడు. ఇలా రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు. శ్రీ స్వామివారు తన మహత్యం తెలియక వర్తిస్తున్నాడు అని, తన మహత్యము తెలియజెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ మర్నాడే రాజాస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండము మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలుగా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అభాండం తన మీద పడింది అని తలుస్తూ ఉన్నటువంటి మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగింది అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మిక్కిలి పాపాత్ముడిని, ఎంతటి అపరాధం చేశానో దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతీ నెల మీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా సంపదలో సగభాగము ప్రతీ నెల జీవితాంతము తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. కనుక భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమే దొరికినవి. ఇక మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారము ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద. అధ్యాయము సమాప్తము. దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.